వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. ముద్రగడపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అంటూ ప్రశంసలు. సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట పెదగార్లపాడు గ్రామస్తులు ఆందోళన. ఫ్యాక్టరీ నుండి దుమ్ము మరియు సిమెంట్ గాలిలోకి వచ్చి ఇంటి మీద మరియు పొలాల మీద పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. వినుకొండలో హత్య చేయబడ్డ రషీద్ మృతదేహాన్ని పరిశీలించిన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు. రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్న వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన వ్యక్తి ముద్రగడ అని కెర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అంతేకాదు, అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు. చాలా సందర్భాలలో కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం లెగిచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభ గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే, ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే, సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళి చూస్తే దశాబ్దాల, శతాబ్దాల చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక, మాట తప్పలేక కాటికాపరయ్యాడు. కాటికాపరయ్యినా సత్యహరిశ్చంద్రుడే. పేరు మారినా ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో వచ్చా. నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన, సంగీతం వెంకటరెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం. ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులవానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. ఆయన కులం కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం.
ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తాను. రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లె మండలం కమ్మపల్లె సమీపంలో శేషాద్రి నాయుడు అనే వ్యక్తిపై తన అన్న రాయి రమేష్ అతని అనుచరులు దారిలో అడ్డగించి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో శేషాద్రి నాయుడు కుడికన్ను దెబ్బతిన్నది. ఈ సంఘటనపై శేషాద్రి నాయుడు రక్త గాయాలతో వీరబల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన ఎస్ఐ ఫిర్యాదు తీసుకోకుండా రేపు రాపో అని చెప్పి పంపించినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం బాధితుడు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వైద్యులు చికిత్సలు నిర్వహించారు. మా దారిలో పోతుంటే మా అన్నే ఒకరిని పిలిచి నన్ను దాడి చేశారు. మా నుంచి పల్లెకి పోతుంటే కప్పల్లి పోతుంటే మా అన్న వాళ్ళు మధ్యలో నన్ను అడుగుతూ దిగి నడుచుకుంటూ పోతున్నా దాడి చేయడారు. నా మీద దాడి చేస్తేనే మళ్ళీ నేను పరిగెత్తి వెళ్ళిపోతే కళ్ళలో కాలువలో పడిన తర్వాత మళ్ళీ ఉరికినా దేవుడు వస్తేనే మళ్ళీ నన్ను కొట్టానే కదా. దాని తర్వాత మళ్ళీ ఏ రోజులు స్టేషన్ కాడిపోతే ఎదేసారి ఒక అర్ధగంట మొత్తం పెట్టుకొని మళ్ళీ మద్దతు వచ్చి మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఎందుకు కొట్టారు నీకు సార్? ఎందుకు కొట్టారు? వాళ్ళు పార్కేసింది సార్, నాకు తెలియదు సార్. ఎంతమంది సార్ వాచ్మెన్ అయితే అబద్ధాలు చేయనండి సార్, అంతే. రెండోది ఏం లేదు సార్. కావచ్చు కదా నన్ను కొట్టాడు సార్. కావాల్సిందే కొట్టరు కదా, ఏదో ఉంటే కొడతారు. వాళ్ళు నన్ను ఖర్చు పెట్టుకుని చేయడం సార్. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కాడికి పోతే పొద్దున్న మాట్లాడతామంటాను సార్. దేనికి? ఏమో సార్, నేను దానికి నాకేం తెలుసు సార్, నాకేం తెలియదు సార్. అది కన్నే ఉంటే కన్నే పోదు సార్. ముగ్గురు వచ్చి కొట్టినాడు సార్. గుంటూరు నగరంలోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరో విభాగ వైద్యుల ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. 31వ వార్షికోత్సవంలో భాగంగా జూలై 19 నుండి 21 వరకు న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ గుంటూరు నగరంలో దాదాపుగా 700 మంది న్యూరాలజీ విభాగ వైద్యులతో 14 న్యూరాలజీ వైద్యచారులతో మెడికల్ విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తారు. న్యూరాలజీ వైద్య విభాగాలలో సేవలు అందించిన ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలిపారు. దీనిలో వైద్య విద్యార్థులు పాల్గొని తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రెయిన్ హెల్త్ వాక్ అనే కార్యక్రమాన్ని ఆదివారం నాడు నిర్వహిస్తామని తెలిపారు. APNSA, Andhra Pradesh Neuroscientists Association, is a very large body of neurology and neurosurgeons కలిపి ఉండేది. మేడం చెప్పారు కదా, 700 పైన ఉంటారు క్వాలిఫైడ్. అది కాకుండా పీజీస్ సిమిలర్ ఈక్వల్ నెంబర్ ఉంటారు. ఇది అన్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది పర్పస్ అంటే మీరు అడగచ్చు, ఎందుకు యాన్యువల్ కాన్ఫరెన్స్ చేసుకుంటారుగా, అన్ని తెలిసిందే కదా, పేపర్లో వస్తుంది, జర్నల్స్లో వస్తుంది. కానీ అదన్నీ మన అన్ని వాళ్ళకి చెప్పాలి. అంటే పీజీస్ ఉన్నారు, అన్ని వాళ్ళకి తెలుస్తుందా లేదా, మనకే కొంచెం పూర్తిగా విషయం తెలీదు. ఈ అన్ని విషయం తెలుసుకుంటానికి ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళకు మనం పిలిపించి వాళ్ళతో డిస్కషన్ చేయగలుగుతారు. అది ఇంపార్టెంట్ అండి. CME అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దట్స్ ద day 1. దానిలో వీ హ్యావ్ గాట్ 16 లెక్చర్స్. 16 మంది చెప్తారు న్యూరాలజీలో. న్యూరో సర్జరీలో వాళ్ళు లైవ్ వర్క్షాప్, మతలబ్ యాక్చువల్ కేసెస్ పెట్టుకుని ఎలా చేపిస్తారు కానీ చూపిస్తారు మిగతా వాళ్ళకి. న్యూరాలజీలో మన లెక్చర్స్ జనరల్గా పెట్టాను. వేరియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. లైక్ పక్షవాదం ఉంటుంది, ఎపిలెప్సీ ఉంటుంది, అన్ని రకరకంగా వ్యాధి ఉంటుంది. దాన్ని బట్టి అన్ని వాళ్ళు దాని ఫీల్డ్లో ఎక్స్పర్ట్ మాట్లాడతారు. మనకి చూసిన వాళ్ళకి పీజీస్ ఉన్నారుగా, మిగతా వాళ్ళు ఉన్నారు, మిగతా మన డాక్టర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అవగాహన పెరిగినకి అవకాశం ఉంది. మీరు చెప్పేసి అవగాహన పెరిగి ఎంతో ఉపయోగం చేసుకుంటారు. మీ అవగాహన పెరుగుతుంటారు. మనకెంత ఉపయోగం అంటే, పబ్లిక్ ఉపయోగం ఏంటంటే ట్రీట్మెంట్ బెటర్గా అవుతుంది, టైంలో ట్రీట్మెంట్ అవుతుంది. చేసే పక్షవాదం వచ్చినా మనకు చెప్పారు కదా, గోల్డెన్ అవర్ అని చెప్తారు. అలా గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్కి ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు గోల్డెన్ అవర్ అంటే 3 గంటలు చెప్తారు కదా, తర్వాత 4.5 గంటలు చేస్తాము. ఇప్పుడు వీఆర్ ఎక్స్టెండింగ్ ద విండో ఈవెన్ అప్ టు 24 అవర్స్, 24 గంటలు సెలెక్ట్ కేసెస్లో మనం చేయగలుగుతాం. ఇదన్నీ అన్ని వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళు ఉండే ప్లేస్లో కూడా చేయొచ్చు. మన టెలిమెడిసిన్ ఒక ప్రొవిజన్ ఉందండి. టెలిమెడిసిన్ అంటే మనం ఇక్కడ కూర్చుంటాం, మేడం ఉన్నారు, నేను ఉంటాను, వేరే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇక్కడి నుంచి మనం చేసే రేపల్లిలో ఉన్నారు, పక్షవాదం వచ్చింది వాళ్ళకి, ఇక్కడ రాకముందే మనం వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళ డాక్టర్ తోటి మాట్లాడి ఏనే టెస్ట్ చేయించుకోవచ్చు, చేయించిన వలన వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కడ ఏమి ఇవ్వగలుగుతాం. ఇదన్నీ చేయడానికి ఇదన్నీ నాలెడ్జ్ పెరిగినాక ఇదన్నీ పాసిబుల్ ఉండేది. ఇదన్నీ అలాగా అన్ని ఫీల్డ్లో ఉండేది. అందుకోసమే ఈ
యాన్యువల్ మీటింగ్ ఇంపార్టెంట్గా ఉండేది. ఇంపార్టెంట్లీ జస్ట్ స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్, నాట్ ఫర్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అట్ ఎ లేటర్. ఇదే విషయం అంటే ఇది మనం పెట్టుకుంటే మంచిగా ఉండేది. సో పబ్లిక్ విల్ బెనిఫిట్ ఇన్ ద లాంగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈరోజు మనం ఇక్కడ స్టేట్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ అసోసియేషన్ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్. ఇట్ ఈస్ అబౌట్ 700+ మెంబర్స్ ఉన్నారు. అందరం కలిసి ప్రతి సంవత్సరం వార్షిక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ సంవత్సరం మనం గుంటూరులో చేస్తున్నాము ఈ కాన్ఫరెన్స్ని. ఇది వన్స్ ఇన్ ఇయర్ వీ డూ ఇట్. 3 days కాన్ఫరెన్స్. దీనిది ఫస్ట్ డే CME అంటారు, ఆర్ న్యూరో సర్జరీ వాళ్ళకేమో లైవ్ వర్క్షాప్స్ ఉంటాయి. సెకండ్ డే అండ్ థర్డ్ డే డైరెక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో అందరు న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, PG స్టూడెంట్స్ ఆఫ్ DM, DNB, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వాళ్ళు, ప్లస్ ఆలిడ్ స్పెషాలిటీస్, బేసిక్ సైన్సెస్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. దాదాపుగా 600 పైగా రిజిస్ట్రేషన్స్ ఇవాళ అయ్యాయి. అండ్ ఈ సందర్భంగా మేము మీ అందరినీ పిలిచి దీని గురించి కొన్ని వివరాలు చెప్తాము. ఇప్పుడు మా సెక్రటరీ, ఏపీ NSA సెక్రటరీ డాక్టర్ బాజ్జీ శ్యామ్ కుమార్ గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ ఇన్ ద సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఆయన కూడా దీని గురించి కొంచెం వివరిస్తారు. పల్నాడులోని నీటి ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలని, ఈ 5 ఏళ్లు వర్షం మెండుగా పడి జలకలతో పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారం. అందరికీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన కూడా, ఇక్కడికి వచ్చిన భక్తులే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిపైన కూడా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆశీస్సుల ద్వారా మనందరికీ కూడా మంచి వర్షాలు పడాలని, రైతులందరూ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి, శాంతి ఆశ్రమం వారికి, వారందరికీ కూడా మనందరి తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఇంత అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు, కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకువస్తాయి, అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది. మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది, వస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో. పని అయిపోయి వెంటనే దిగిన వెంటనే ఆంజనేయ గారు, మక్కెన్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం. ఇందాకన్నట్లు కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది. ఏదో మన గొప్పతనం అని కాదు, ఆ దేవుని గొప్పతనం. వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి. అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. మరొక్కసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదో 1-2 కొద్దిగా ఇబ్బందులు ఏమైనా జరిగి ఉంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ, తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ఎదురుగా రామరాజు పంచులు షోరూంను తులసి అధినేత రామచంద్ర ప్రభు నూతన షోరూంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామరాజ్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ధోతి బ్రాండ్. ఇది నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ సంస్థని సుమారుగా 42 సంవత్సరాల క్రితం 1883లో మొదలుపెట్టి నాగరాజన్ గారు, రామస్వామి నాగరాజన్ గారు
చిన్న స్థాయి నుంచి వచ్చి 1983లోనే మొదలుపెట్టి మొట్టమొదటి షోరూము చిత్తూరులో పెట్టారు. అక్కడి నుంచి నెమ్మదిగా అంటే చిత్తూరు ముందు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఫస్ట్ షోరూమ్, నాట్ ఇన్ తమిళనాడు. తయారీ అక్కడ తిరుపూర్లో తయారీ అవుతుంది. అలాంటిది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. తిరుపూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో సుమారుగా ఈ నాగరాజన్ గారు, రామస్వామి నాగరాజన్ గారు ఒక 50 నిబంధనలతో రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జడ్జి కమలాదేవి పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జడ్జి కమలాదేవి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కోర్టు నుండి కాకినాడలో లీగల్ సర్వీస్ కమిటెడ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై అవగాహన జడ్జిలు, అడ్వకేట్లు, ఆర్డీఓ అధికారులు, పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు. మోటార్ సైకిల్ ర్యాలీని జడ్జిలు కమలాదేవి, హరినారాయణ, నిఖిత అరోరా, కె శైలజ, బి శ్రీనివాస్ అరోరా, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, కార్యదర్శి చెక్కా శ్రీనివాస్ తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీ రెండు చేస్తున్నాము. ఈ ర్యాలీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం కాకినాడ ప్రజలను సురక్షితంగా రోడ్డు ప్రమాదాల నుంచి గురి కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎక్కువ లోడ్ లేకుండా అంటే పరిమితికి మించి ప్రయాణం చేయకుండా, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రయాణం చేయకుండా, అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయకుండా ఏవైతే రూల్స్ చట్టం చెప్తుందో అవన్నీ కూడా చక్కగా పాటించి హెల్మెట్ని ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలి. హెల్మెట్ యొక్క అవసరం ఎందుకంటే మనకి కోవిడ్లో చాలా మరణాలు జరిగాయి. దాన్ని మనం పెద్ద ఎపిడమిక్గా దానికి జాగ్రత్తలు ఎంతో బాగా అమలుపరిచాం. దానికంటే కూడా ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే హెడ్ ఇంజరీ వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సో దాన్ని నివారించాలి అంటే ఈ యొక్క మన రూల్స్ని ఎలా పాటించాలి, ప్రమాదాలని ఎలా ఎదుర్కోవాలి అవన్నీ తెలిస్తే కానీ మనం వాటిని అధిగమించలేం. సో దానిలో భాగంగా మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు అనేవి ప్రతి చోట చెప్పి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించేలాగా ఈ క్యాంపులు సత్ఫలితాలు ఇచ్చేలాగా అందరినీ చైతన్యవంతం చేయాలి అని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీ రెండు కూడా నిర్వహిస్తున్నాం. సో ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, ప్రాణాలని కాపాడుకోండి. ఇదే నా విజ్ఞప్తి. శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట పెదగార్లపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుండి గత వారం రోజుల నుంచి గ్రామంలోకి దుమ్ము మరియు సిమెంట్ గాలిలోకి వచ్చి ఇంటి మీద మరియు రైతుల పొలాల మీద పడుతుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే ఈ దుమ్ము వల్ల ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందని, ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు ఈ గాలి పీల్చుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోయారు. రైతులు మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల, ముఖ్యంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వెలువడే దుమ్ము వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నుండి గాలిలో వచ్చే సిమెంట్ వల్ల త్రాగునీరు మొత్తం కలుషితమవుతున్నాయని, ఈ సమస్యపై పొల్యూషన్ బోర్డు వారికి కూడా విన్నవించామని వారు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దిగొచ్చే వరకు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. తిరుమలశెట్టి అంకారావు, జనసేన పార్టీ కార్యదర్శిని. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడమ్మటి 30 ఎకరాల ల్యాండ్ ఉంది, పొలం, పంట భూమి. ఈ పొల్యూషన్ పడటం వల్ల పంటలు పండక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఫ్యాక్టరీ వారికి పలుసార్లు విన్నవించడం జరిగింది. అయినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెండవది, లోపల కాలువ ఫ్యాక్టరీలో నుంచి పంట కాలువ రావాల్సి ఉంది, అది కూడా వాళ్ళు అక్కడ నీళ్ళు ఆపేసేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడానికి వెళ్ళబోతున్నాం. గ్రామం, దాచిపల్లి మండలం, పల్నాడు డిస్టిక్. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు సార్, శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ పెదగార్లపాడు గ్రామంలోనే నిర్మించిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా గత 4-5 రోజుల నుంచి మేము ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి డస్ట్ మీద ఎక్కువ, గ్రామం మీద డస్ట్ ఎక్కువ పడటం. రెండోది, అది సిమెంట్ డస్ట్ అవ్వడంతో ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ మా గ్రామం మీద అంటే 1.5 కిలోమీటర్ల దూరంగా ఉన్నా కూడా డస్ట్ ఎలాగొస్తుందనే దాని మీద కూడా మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. రెండోది, దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చాము. యాజమాన్యం వాళ్ళని అడిగితేనేమో మేము చూసి ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఏం లేదు. ఇప్పుడు పిలిపించి ఒకసారి మాట్లాడటమే కాకుండా ఈ పొల్యూషన్ పడటం వల్ల పంటలు నాశనం అవడమే కాకుండా గ్రామంలో తాగునీరు మీద కానీ లేకపోతే పిల్లగాళ్ళ ఆరోగ్య సమస్యల మీద కానీ అధికంగా ప్రభావం చూపించింది. దయచేసి దీన్ని సాధ్యమైనంత త్వరగా సాల్వ్ చేస్తారని చెప్పి శ్రీ సిమెంట్ యాజమాన్యానికి విన్నవించుకుంటున్నాము. పొల్యూషన్ బోర్డు ఏమన్నారు?
పొల్యూషన్ బోర్డు వాళ్ళు కింద ఫిర్యాదు చేసినప్పుడు మాకున్న గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారని చెప్పారు. కానీ ఎంత గైడ్లైన్స్ ఇవ్వాలి, 1.75 లేకపోతే 0.75 హెక్టార్ అనేది ఒక స్కేల్ ఉంటుంది. ఇంతబడి మరి నాకు తెలిసి పెదగాలపాడు గ్రామం అంటే ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఏ స్కేల్ అంటే నెలకోసారి పొల్యూషన్ మీద వాళ్ళు గ్రామానికి సమర్పించాలి. ఈ విధంగా ఎంత పొల్యూషన్ ఎంత ఉంది, లేకపోతే ఎంత కంట్రోల్ ఉంది అనేది. ఇంతబడికి పంచాయతీకి కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు కూడా మాకేం కనపడలేదు. నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నరసరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన జనసేన నాయకులకి, పక్క నియోజకవర్గాల నాయకుల సీనియర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న మెంబర్షిప్ కార్యక్రమం మరి ఈసారి కూడా 4వ విడతగా పెట్టడం జరిగింది. ఆయన కోరిక మన కోరిక ఒకటే, అత్యధికంగా మెంబర్షిప్ 10 లక్షల టార్గెట్. ఇప్పటివరకు 6,47,000 ఉంది. దీన్ని 10 లక్షలుగా సంఖ్య పెంచడానికి కృషి చేయాలని మా అధ్యక్షుల వారి ఆజ్ఞ. కాబట్టి ప్రతి ఒక్కరం ఎవరు వంతుగా ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క వాలంటీర్ ఈ మెంబర్షిప్ జాయిన్ చేయడానికి పెట్టిన ప్రతి ఒక్క వాలంటీరు ప్రతి ఒక్కరు కృషి చేసి ఎక్కువ సంఖ్యను మెంబర్షిప్ చేర్చే విధంగా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వినుకొండలో హత్య చేయబడ్డ రషీద్ మృతదేహాన్ని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురుజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ మరియు గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయుడు పార్టీ ముఖ్య నాయకులు సందర్శించి వారి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారని తెలిపారు. మా పెద్దలందరూ అన్ని నియోజకవర్గాల మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి ఎమ్మెల్సీ అందరూ కూడా వినుకొండలో జరిగినటువంటి హత్య, జిలానీ జరిగినటువంటి ఈ హత్యను చూసి ప్రతి ఒక్కరు కూడా అది చూడాలంటే కూడా భయపడే విధంగా ఇలాంటి భయాన్ని కల్పించి కావాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆంజనేయులు గారు కానీ ఆయన అమ్మడి తిరిగే వాళ్ళు కానీ ఇది వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుంది, కావాలని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మరి మల్లికార్జునరావు అని వాళ్ళ అమ్మ డైరెక్ట్గా చెప్తా ఉంది. ఆ చనిపోయిన జిలానీ వాళ్ళ రషీద్ వాళ్ళ అమ్మ. ఆ రషీదు వాస్తవంగా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి వాటికి పాల్పడే వ్యక్తులు. వినకొండ చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘట్టం. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ఒక్క నెల రోజుల్లోనే ఇంత అన్యాయానికి, అరాచకాలకి పరాకాష్ట. అయితే వీటన్నిటిని కూడా మన పెద్దలందరూ కూడా చెప్పారు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రేపు 10:30-11 మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పట్టణానికి రావడం జరుగుతుంది. వినుకొండ పట్టణం నడిబొడ్డులో నిన్న సాయంత్రం వేళ రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తని నడిబొడ్డులో అత్యంత కిరాతకంగా, దారుణంగా ఆ దృశ్యాలు చూస్తే
ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల్సిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగిస్తున్న దృశ్యాలు. ఇలాంటి దృశ్యాలు మన రాష్ట్రంలో, మన పల్నాడు జిల్లాలో, మన వినుకొండలో జరగటం అత్యంత బాధాకరం. ఇంత కిరాతకంగా ఈరోజు దాడులు చేస్తున్నారంటే ప్రజలు ఏదో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు, ఇంకా ఈ పార్టీ ఎప్పుడు ఓడిపోదు, ఈ పార్టీ ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందని భావిస్తూ ఉన్నారు నాయకులు కానీ కార్యకర్తలు. వాళ్ళకి మద్దతుగా లోకేష్ మరి ఎర్ర ముక్కు అని చెప్పడం, మీ ఇష్టం వచ్చినట్టు చేయమని సంకేతాలు పంపించడం ఏం జరుగుతూ ఉంది నెల రోజుల్లో ఈ రాష్ట్రంలో. ఎంత దారుణం! నిజంగా 34 హత్యలు జరిగాయి, 35 ఆత్మహత్యలు జరిగాయి, 1700 కుటుంబాలు ఈ రాష్ట్రంలో గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళి తలదాచుకుంటున్నారు వేరే చోట. అధికారం ఇచ్చింది మీకు దీనికోసమా? ప్రజలు ఓటేసి గెలిపించింది మీకు దీనికోసమా? ఇదైతే చేయండి, తప్పేం లేదు, ఎవరిని ఎంతవరకు చేస్తారో చేయండి. కానీ ఒక్కటి మర్చిపోదు, ఎప్పుడూ శాశ్వతం కాదు అధికారం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నెల్లూరు. మీరు ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు బీజం వేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ఎవరం కూడా అడ్డుకట్ట వేయలేము. ఇది చాలా దుష్ట సాంప్రదాయం, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనిది. ఇవాళ ఇలాంటి సాంప్రదాయానికి మీరు తెరదేస్తున్నారు, ఇది తప్పు, మీరు కట్టడి చేసుకోండి. ఈరోజు మీరు చెప్తున్న హామీలను అమలు చేసే కార్యక్రమం చేయండి. ఎక్కడ దాని మీద స్పష్టత లేదు. స్కూల్ స్టార్ట్ అయింది 12వ తారీఖు 13వ తారీఖు. ఇంతవరకు అమ్మఒడి ఎవరికి ఇస్తారనేది మంత్రి ఒకరు మాట్లాడతాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకరు మాట్లాడతారు, జీవో ఒకటిస్తారు. ఇసుక ఉచితంగా అంటారు, ఇక్కడికి వస్తే 1000 రూపాయలు, టన్నుకు 1000 రూపాయలు అధికంగా పడుతుంటారు. పోయినసారి దాని మీద ఎక్కువ పడుతుంది. టీచర్స్ని మోసం చేశారు, జీవో ఇచ్చారు, జీవో ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, పాత జీవో, దాన్ని మేము ఖండిస్తున్నాం, మళ్ళీ ఎంక్వైరీ అంటాడు. స్వయంగా జీవో ఇచ్చి ప్రభుత్వం మీరుంటే సీఎం గారు నాకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారండి టీచర్స్ గారి మీద? ఏ రకంగా ఉండబోతుందో ఈ నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు? కారణం ఏంది? గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన అనేది జరగల. ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎవరింటి మీదకి దండెత్తలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. అట్లాంటి అవకాశం రాకుండా ఆయన ముఖ్యమంత్రి కావడంతో లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మీరు నెల రోజులు అవుతుంది, నెల రోజులు దాటిపోయింది పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దాడులు, హత్యలు, ఈ రకంగా ఇళ్ల మీద పడి దాడులు చేయటం, గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి తీసుకురావడానికి మీ పరిపాలనే కారణం. మీ పరిపాలనలో ఏమి చేసినా చెల్లిద్ది, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా చంపొచ్చు అని చెప్పి మీరు ఈ రకంగా ఉదాసీనంగా, వాళ్ళందరికీ కూడా భయం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆడింది ఆట, పాడింది పాటగా జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు వినుకొండ నడిబొడ్డున అందరూ చూస్తూ ఉండగా అతి కిరాతకంగా, పాశవికంగా, ప్రజలందరూ కూడా భయపడేటట్టుగా, భయభ్రాంతులు గురి చేసేటట్టుగా నడి రోడ్డులో నరికి చంపేటువంటి ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? మీ పరిపాలనలో భయం ఉన్నట్టయితే ఈ రకంగా జరిగేది కాదు. ఆ భయం లేకుండా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నడి రోడ్డు మీద కత్తి తీసుకుని నరికాడంటే మీ పరిపాలనలో లోపం కాదా చంద్రబాబు నాయుడు గారు? పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలా? మీరు ఎస్పీ వచ్చి 2 నెలలు అయింది, ఎందుకు మార్చారు? ఏ కారణంతో మార్చారా? మీ ఎమ్మెల్యే చేసి మార్చేటేనా? మీ ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి మార్చి
మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పోస్టులు వేయించుకొని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. ముద్రగడపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అంటూ ప్రశంసలు. సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట పెదగార్లపాడు గ్రామస్తులు ఆందోళన. ఫ్యాక్టరీ నుండి దుమ్ము మరియు సిమెంట్ గాలిలోకి వచ్చి ఇంటి మీద మరియు పొలాల మీద పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. వినుకొండలో హత్య చేయబడ్డ రషీద్ మృతదేహాన్ని పరిశీలించిన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు. రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్న వైఎస్ జగన్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.